2 నెలలు వచ్చింది. ఈ లేదు లేదు అడిగామన్నారు, పడితే అన్నారు. నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన ప్రకారం ఫస్ట్లో 24 గంటలు వేశారు, తర్వాత 24 రోజులైంది, తర్వాత అది పోయి 48 రోజులైంది. ఇంతమట్టుకి ఆ చెప్పిన మాట మీద సరి అయిన స్పష్టత లేదండి. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ గొడవ చెప్పినట్టేనండి. చేనులము కౌలు కడితే చేను చేసుకుంటున్నారు, వద్దంటున్నారు. చేను నారు ఏకపోతుంది, దమ్ము చేస్తుంది చేనుడు కౌలు కడితేనే వేసుకుంటున్నాడు, చేను వెళ్ళిపోని అంటున్నాడు. గతంలో మరి ప్రతిదానికి స్పందించే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఒక 50 రోజుల నుంచి ధాన్యం డబ్బుల గురించి మాట్లాడలేదు. పేరేమో రైతు ప్రభుత్వాలు, చేసేవన్నీ కూడా రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. మంచి ప్రభుత్వం అని రేపు వెళ్ళమట తిరుగుతామంటున్నారు. ఏ ముఖం వేసుకొని తిరుగుతారు? మా ధాన్యం డబ్బులు మాకు ఇవ్వకుండా రైతులను మోసగిస్తా ఈ దళారీ వ్యవస్థకి, వడ్డీలు, వాళ్ళ వ్యాపారాలకి, కార్పొరేట్ పీపుల్కి ఉపయోగపడే విధానాలు అవలంబిస్తానికి తప్ప ఎందుకంటే యోగాలో 350 కోట్లు తగలబెట్టుకోవడం. రైతులు చెల్లించాల్సినటువంటి ధాన్యానికి బకాయిలు ఏదైతే ఉందో బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ యొక్క రైతులు అయితే ఈ రోజులు సివిల్ సప్లై కార్యాలయం అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఏదైతే ఉందో గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకు మొన్నప్పటికీ ధాన్యం వేసి 3 నెలల కాలమైన ఇప్పటికీ రైతులకైతే డబ్బులు మాకు రాలేదు. దాదాపు 60 రోజుల నుంచి సివిల్ సప్లై కార్యాలయం చుట్టూ తిరిగినా మాకు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లై అధికారి మంత్రి అయితే మాత్రం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి తన అకౌంట్లో డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు. కానీ రైతులు అయితే ఈ రోజున సివిల్ సప్లై కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. అసలు రైతుల సమస్య ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకి రైతులు చెప్పే మాటలకి వ్యత్యాసం ఏంటనేది రైతులు వారి బాధ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కౌలూరు ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం. మాకు 70,000 రావాలా. 2 నెలలు అయింది. 2 నెలల మట్టి రూపాయి రాట్లా. మా కౌలు కూడా పొలాలు లీనన్నారు. ఒడ్డు కట్టలకు కూడా డబ్బులు లేవు. ఈ గవర్నమెంట్ ఒడ్డు కట్టలు అమ్ముతుందిగా, డబ్బులు పడలేదని తెలుసుగా. వాళ్ళు మరి ఒక కట్ట వడ్డీ ఇచ్చే పనికి మా సొసైటీలోనే అమ్ముతున్నారు. మరి అనేది పట్టించుకోవాలి. మేము అట్ట ఇప్పుడు పరిస్థితి 24 గంటలు డబ్బులు ఇస్తామని చెప్తారు. 24 గంటలు ఇస్తామన్నారు. ఇలా పెండింగ్ లేదన్నారు పార్టీ వాళ్ళు. అదే చెబుతారు పెండింగ్ లేదని గవర్నమెంట్ చెప్తుంది, చెబుతారు. మరి అలా తెలిస్తే నీకు ఈ బాధ. ఎన్ని బస్తాలు వేసారు మీరు? నా 74 బస్తాలు రూపాయి వల్ల. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అయింది. అడిగితే ఏమన్నారు? అడిగితే ఏమో మా సివిల్ సప్లై ఆఫీస్కి వస్తే వారం అన్నారు. ఇది 2వ వారం అయినా కానీ లేదు. మన అన్నారు డిఎం గారు ఆఫీస్లో ఉండి ఆడ పోయి కలవండి అన్నారు సివిల్ సప్లై వాళ్ళు. మా సొసైటీ వాళ్ళు చక్క వ్యాపారం చేసుకున్నారు. మా చేతులు ఏముందో అంటున్నారు. మరి వాళ్ళు లేదని వీళ్ళు లేదని ఎవరిని అడగాలి డబ్బులు? మరి ఏం చేస్తారో మరి పొలం దొరమంటారు, ఇంటికాడ కూర్చోమంటారు. అది తెలుసుకోవాలిగా. గవర్నమెంట్లో పెండింగ్ లేదని చెప్తున్నారు చంద్రబాబు గారు కానీ సివిల్ సప్లై మంత్రి కానీ చెబుతున్నారు. నెప్పాలకి ఏముంది, వాళ్ళు చెరువు మండించేవాళ్ళు కాదుగా, నీళ్ళు పెట్టేవాళ్ళు కాదు, రేతులో చోటు చల్లేవాళ్ళు కాదుగా. అట్లా మీ గ్రామంలో ఎంతమంది ఉంటారు రైతులు? మా గ్రామంలో ఉన్నారు 20 మంది ఉన్నారు. 20 మంది 30 మంది దాకా ఉన్నారు. రాలా 20 మంది రాళ్ళు. ఫస్ట్లో ఏదో నెల వేసారు, ఇక ఆ నుంచి లేదు. ఆ నుంచి కలెక్టర్ గారు కూడా వచ్చి కొనిచ్చాడు ఒడ్డు 1740 కొనమన్నాడు. అంతకుముందు 1200 1600కే వ్యాపారం చేస్తుంటే మేము వచ్చి కొనిచ్చారు. కొనిచ్చాక ఈయన వచ్చాక 10 రోజులు ఏం వేసారు డబ్బులు, ఇక ఆ నుంచి లేదు. ఈ గవర్నమెంట్ డబ్బులు చంద్రబాబు గారు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో అయిపోయినాయి. ఏం లేవు. ఈ దాల్వా వడ్డీ మూలపాడు అండి, ఎవరేపట్నం మండలం. మేము పొలం వేసాము, సార్వకేమో వరద పట్టిపోయింది. ఇప్పుడు వేసిన వాటికి 70,000 వస్తాయి, 40,000 రూపాయలు వస్తాయి. రాలా. మళ్ళీ ఇప్పుడు నాట్లు వేసుకోవాలా, నేను విత్తనాలు పోసుకోవాలి, ఇంకా దుక్కు తీసుకోవాలా. మరి ఇవన్నీ ఈ డబ్బులు వచ్చేదే మాకు. నేను కౌలు రైతులు. ఎన్ని బస్తాలు వేసారు మీరు? నేను 103 టిక్కీలు వేసా. 70,000 80,000 దాకా వస్తాయి. కొనుగోలు చేసి 24 గంటలు డబ్బులు చేస్తున్నా ఉన్నారు గవర్నమెంట్ అన్నారు. కానీ ఇట్లేదుగా. ఇప్పుడు 2 నెలలు వచ్చింది. ఈ లేదు 2 నెలల నుంచి లేదు. అడిగితే ఏమన్నారు? అడిగామన్నారు, పడితే అన్నారు. గది పరిస్థితి. మరేంటి పరిస్థితి? తక్షణ కర్తవ్యం ఏం చేద్దాం అనుకున్నాం. వాళ్ళు చేస్తేనే, లేకపోతే మనం చేసేది ఏం లేదు. ఏదో ఒకటి మనం చేయాలి, మనం చూసుకోవటమే. మాది మూలపాడు గ్రామం. మేమంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలండి మావన్నీ. మే నెలలో రబీ ధాన్యం కొనుగోలు తాలూకు మాకు లక్షల్లో రావాలండి ఒక్కొక్క రైతుకి. ఇంతవరకు 50 రోజులైనా కానీ ఆ డబ్బు మా అకౌంట్లో జమ కాలేదండి.
మళ్ళీ వచ్చేసి ఖరీఫ్ సీజన్ మొదలైందండి. దాని నిమిత్తం 4-5 రోజుల్లో నాట్లు వేసుకోవాలంటే రైతులకి కాలు చెయ్యి ఆడని పరిస్థితి అండి. అవి ఇచ్చి గవర్నమెంట్ సాధ్యమైన వరకు రైతుకు మేలు చేయాలని కోరుతున్నామండి. అసలు ఎందుకు జాప్యం అయిందనేది చెప్పట్లేదండి, క్లారిటీ లేదండి. పలానా రోజు ఇస్తాం, పలానా పూట ఇస్తాం, పలానా జరిగింది. ఇంతకుముందు సివిల్ సప్లై డిఎం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి, చూద్దామన్నారు అని చెప్పారు, కానీ దానికి క్లారిటీ రాలేదండి ఇంతవరకు. మా తాలూకు మొత్తం 54 మందికి రావాలండి మూలపడి రైతులకి. ఆ కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు, అవి అటు చేశారు ఇటు చేశారు, తర్వాత ఇంత మట్టుకు రాలేదండి. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది సార్. అది సాధ్యమైనంత త్వరితగతిన మా బకాయిలు మాకు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఎప్పుడన్నా ఏమి చాలా భారీ ఎత్తున వేసామండి, 2-3 లారీలు ఎత్తామండి మేము. అంటే 24.3 టన్నులు ఒకటండి, 2 లారీలు కలిపి. తర్వాత 28.2 టన్నులు మిగతా రైతులు. అంటే నాది ఒక్కడే కాదండి, అందరే ఉన్నాయండి. 54 మందికి ఇవ్వాలి సార్. అందరూ సన్న చిన్నకారు రైతులేనండి. ఎవడో ఎందుకు టాచిపోలే. కౌలు రైతులు అంటేనే ఇదండి. అసలు రైతాంగం చాలా తీవ్రంగా ఆవేదన చెందుతుందండి ఈ విషయం మీద. కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. ఫస్ట్లో వేసారండి. నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన ప్రకారం ఫస్ట్లో 24 గంటలు వేశారు, తర్వాత 24 రోజులైంది, తర్వాత అది పోయి 48 రోజులైంది. ఇంత మట్టుకి ఆ చెప్పిన మాట మీద సరి అయిన స్పష్టత లేదండి. ఏమండి ఇవన్నీ ఎవరు ఎత్తుకెళ్ళారండి? మరి మా డబ్బు ఏదండి? వడ్లు ఇచ్చాం కదండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆధారాలు ఉన్నాయండి. ట్రిప్ షీట్లు, ఎఫ్టీఓలు మొత్తం A to Z, ట్రక్ షీట్లు, పిన్ టు పిన్ ఉన్నాయండి. అది చాలా అబద్ధ ప్రచారం అండి, చాలా అబద్ధ ప్రచారాలు అండి. అవి కరెక్ట్ కాదండి. బాకీ లేకపోతే మేము చాలా పనులు పెట్టుకొని ఎక్కడికి ఎందుకు వస్తాం సార్? మేము ఇక్కడికి రాం కదా, మేము పని మేము చూసుకుంటాం. కూలోని పిలిస్తే 10 రూపాయలు కట్టాలి. ఆ పని మేము చేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చేసి రోడ్లు ఏమంటాం పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుందండి మాకు. రక్షణ కర్తవ్యం పోరాటం చేస్తామండి. మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందేనండి. తీవ్ర స్థాయిలో చేస్తామండి ఈసారి. మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ఒకటి, ఆ గొడవ చెప్పిన ఒకటేనండి ఇప్పుడు. అంతేనండి. ఇదిగో చూద్దాం చేద్దాం. మినిస్టర్ గారికే దిక్కులేకపోతే ఎమ్మెల్యే గారు ఏం చెబుతాడండి? ఇంకా సివిల్ సప్లై మినిస్టర్ గారికి సిపిఐ రామకృష్ణ గారి ద్వారా ఆ రోజు కొనుగోలు చేయటానికి పోరాటమే, మళ్ళీ ఆ డబ్బులు రావడానికి పోరాటమే. ఇవాళ మమ్మల్ని బజార్ పాలు చేశారండి. మొన్న రీసెంట్గా సంవత్సరం అండి 2 పంటలు. ఒక పంటకే వేశారు సచ్చి చెడి, రెండో పంటకు వచ్చేవరకే చాలా వరకు 90% ఇచ్చారు. ఆ 10% ఆ పక్కన పడేసారండి. దగ్గర ఎన్టీఆర్ జిల్లాలో 34 కోట్లు పెండింగ్ ఉంది సార్. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 కోట్లు 1000 కోట్లు పెండింగ్ వచ్చిందండి. రైతులకు ఇవ్వాల్సిన బాకీ. ఎవరికి బాకీ లేవంటే ఎలా కుదిరింది సార్? ఇది పచ్చి అబద్ధం అండి. సూపర్ 6 ఉన్నట్టే ఉంటుందండి ఈ తాలొడ్డు డబ్బులు వేయటం కూడా. మాది మూలపాడండి. మేము కౌలు పొలాలు అంటే మేమేమో అక్కడి నుంచి వచ్చామండి. వాళ్ళు చేలుగల్ల వాళ్ళు చేసి చూడొద్దు అంటున్నారండి. మీరు ఇస్తే డబ్బులు కాదు, తొందరగా వేస్తే మేము కౌలు కట్టుకొని మేము ధాన్యం ఊడగలుగుతామండి. మీరే ఎంతో కొంత మేము అందుకనే వచ్చామండి. రాటి ఆఫీస్కి వచ్చామండి. 150 బస్తా వేసామండి. అడిగితే ఏది వస్తాయి అంటున్నారు, కానీ ఏమి ఇంతవరకు రాలేదండి. 40-50 రోజులు అయినాయండి. వాళ్ళు కౌలు పొలాలు కడితేనే వేసుకోండి, లేకపోతే మా పొలాలు మాకే ఉంటాయి అని అంటున్నారండి. మేము అందుకని ఈ ఆఫీస్ కాడికి వచ్చామండి. మేమేమో మీ దయ ఉండి మేము కోరుతున్నామండి. ఇదండి మేము చేయాల్సిందండి. చింత శ్రీనివాసరావు. నేను 290 టిక్కెట్ వేసానండి. నా 3,80,000 రూపాయలు వస్తాయండి. చేనులోము కౌలు కడితే చేను చేసుకుంటున్నారు, అది వద్దంటున్నారు. చేను నారు ఏతకొచ్చింది, దమ్ము చేస్తుంటే చేనుడు కౌలు కడితేనే వేసుకుంటున్నాడు. ఆ చేను చెల్లిపోని అంటున్నాడు. అది 2 నెలలు అవుతుందండి డబ్బులు, దానికి డబ్బులు రాక. పర్లేదండి, అదిగో రేపు అంటున్నారండి. చేనుడేమో కౌలు కడితే చేను చేసుకుంటున్నాడు, అది వద్దారు చేను బయటకు వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? అందుకే ఆఫీస్ కాడికి వచ్చాను సార్. 2 నెలలు పైన అవుతుంది సార్. ఇప్పుడు డబ్బులు వాళ్ళే సార్. అదిగో ఇవాళ పడితే రేపు పడితే అంటే గవర్నమెంట్ డబ్బులు లేవు అంటున్నారు సార్. నా పేరు పి జమ్మలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రైతులకి ఇవ్వాల్సి ఉన్నది.
దాదాపు 50 రోజులైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దుక్కికి, విత్తనాలకి, ఎరువులకి, పురుగు మందులకి ఖర్చులు అవసరము. అంతేకాకుండా గతంలో తీసుకున్న అప్పులు తిరిగి బ్యాంకుల్లో చెల్లించాలంటే ఈ బకాయిలు వెంటనే రావలసి ఉన్నది. మరి 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి 50 రోజులైంది. మరి ధాన్యం బకాయిలు మాత్రం విడుదల చేయలేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 36 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 89 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా కోనసీమ జిల్లాలో 248 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 100 కోట్లు, అదేవిధంగా మన కాకినాడ జిల్లాలో 114 కోట్లు. ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు పైగానే ధాన్యం బకాయిలు ఉన్నాయి. మేము ఒక 10 రోజుల క్రితం ఇదే సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే పరిశీలించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు అతి లేదు గతి లేదు. గతంలో మరి ప్రతిదానికి స్పందించే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఒక 50 రోజుల నుంచి ధాన్యం డబ్బుల గురించి మాట్లాడతలేదు. నోట్లో నుంచి కూడా స్పందన కనపడతలేదు. అసలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నా కూడా అర్థం కావటం లేదు. మరి మా ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడిద్ది. మేము గతంలో కాకుండా 24 గంటల్లో డబ్బులే చూపిస్తామని చెప్పేసి అన్నారు. మొదట 10 రోజులు మురిపించారు. ఆ తర్వాత కనిపించుకోకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి రైతులేమో తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు. మన వారం రోజుల క్రితం కోనసీమ జిల్లాలో రైతాంగం రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ధర్నాలు చేశారు. ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఓ రకం చెప్పాలంటే ధాన్యం డబ్బులు అడిగితే దున్నపోతు మీద నీళ్లు పోసినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవా? మరి మన యోగా పేరుతో 350 కోట్ల రూపాయల పైన తగలబెట్టారు. అది దానివల్ల ఏం ప్రయోజనం ఉందో మా రైతులకైతే తెలియదు. కానీ మా ధాన్యం బకాయిలు అయితే ఇంతవరకు రాలేదు. మేము తీవ్ర ఆవేదన చెందుతున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇబ్రాహీంపట్నం మూలపాడు కానీ విజయవాడ రూరల్ మండలం సంబంధించి మరి కౌలూరు, పైడూరుపాడు, నున్న ఏ గ్రామాలు చూసినా రైతుల ఆవేదన. అంతేకాదు ఇక్కడ ధర్నాకు వచ్చింది కూడా ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షల రూపాయల పైగా రావాలి. మరి వీళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చారు. అప్పులు కట్టమని ఒక వైపు ఒత్తిడి, రెండో వైపు బ్యాంకుల దగ్గర తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడులు ఎలా పెట్టాలో, కౌలు ఎలా చెల్లించాలో అర్థం కానటువంటి స్థితిలో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మాత్రం అదేం పట్టించుకోవట్లేదు. ఏం చేస్తుందో కూడా అర్థం కానటువంటి స్థితి కనపడతా ఉంది. ఒక రకం చెప్పాలంటే ఈ 2025-26 సంవత్సరం ఖరీఫ్లో కానీ రబీ కనుక మనం పరిశీలిస్తే ఏ పంటకి ధర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. మొక్కజొన్న కానీ, అదే మిరప కానీ, అదేవిధంగా కోకో కానీ, పొగాకు కానీ, టమాటా కానీ, మామిడి రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం మాటల్లో రైతు ప్రయోజనం, ఆచరణలో మాత్రం దళారులకి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఎవరుస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మా రైతులు పండించినటువంటి మరి రక్తమాంసాలు మరి శ్రమించి చెమట చుక్కలుగా మార్చి ధాన్యం పండించి ప్రభుత్వం బొక్కసలు పోతే మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏడుపేంటో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సంబంధించినటువంటి రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఒక మంత్రి గారు చెప్తున్నారు. మీరేమో 30 రోజులు 60 రోజులు. మే 10వ తేదీ నుండి ఎవరికన్నా డబ్బులు ఇచ్చారో మరి శ్వేతపత్రం ప్రకటించమనండి. నేను గ్రామాల పేర్లు చెబుతా. మే 10 తర్వాత మరి ఇబ్రాహీంపట్నం మండలం మూలపాడు, జీకొండూరు మండలం కౌలూరు, అదేవిధంగా విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు, అదేవిధంగా విజయవాడ రూరల్ నున్న, ఏలపురోలు, రాయనపాడు అనేక గ్రామాలు ఉన్నారు. ఎక్కడ ఎందుకు నిజమైన సాక్ష్యం మేము రైతు నాయకులు. కానీ రైతులు డబ్బులు రావాల్సిన రైతులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి ప్రభుత్వాన్ని. మరి 10 రోజుల ముందు సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ గారిని కలిస్తే మేము పరిశీలిస్తామన్నారు. మరి వారం 10 రోజులు అయింది కదా, మేము ఎవరికి బకాయిలేమో అందరికి పైసలు ఇచ్చామనైనా ప్రకటన ఇవ్వమనండి. దాని సంగతి అంటే తెలుసుకోవచ్చు కదా. గతంలో ఏం చేశారో మాకు తెలియదు. ఇప్పుడు మా పైసలు మాకు ఇవ్వంటే గతానికి సోది చెప్తాడు కుదిరింది. సోది కాదు, కబుర్లు కాదు, పైసలు ఎత్తవా ఇవ్వని చెప్పేసి మా డిమాండ్. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేడి యలమందరావు నా పేరు. ఈనాడు రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం గత సంవత్సరం ఖరీఫ్లో అధిక వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టపోయినా కూడా వాటిని పక్కన పెట్టి మళ్ళీ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి
కౌలు రైతులు మరీ అన్యాయంగా మరి బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చేసి ₹2 ₹3 రబీలో పంటలు పండించడం జరిగింది. అయితే రబీలో ధాన్యాన్ని సేకరణకు మార్చిలో చేయాల్సింది ఏప్రిల్లో సేకరణ చేశారు. మరి మొదట్లో బాగానే చేశారు, కానీ మే 10 నుంచి కూడా ధాన్యం డబ్బులు ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలైంది. విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, రైతాంగం మరి వ్యవసాయ కార్మికులు బతికించాలి. అయితే ఇవాళ ఈ రోజుకి ధాన్యం డబ్బులు రాకపోతే గత సంవత్సరం ఏ రకంగా వ్యవసాయం చేస్తారు? ఇవాళ మా రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి నుంచి మరి మంత్రుల వరకు. మంచిదే చెప్పుకోవచ్చు, కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఆ రైతులకి అనేది ఒకసారి చూడాలి. అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పేసి సంవత్సరం నుంచి వేయట్లేదు. ఆ రోజు ఎన్నికలకు ముందు సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం ఎగనాం పెట్టారు. మరి ఇప్పుడైనా వేస్తారంటే ఇదిగో రేపు అదిగో మాపు అంటున్నారు. అసలు ఈ శాశ్వత పరిష్కారం చూడాలి, వాళ్ళ తాత్కాలిక ఉపశమనాలు కాదు. ఇవాళ స్వామినాథన్ కమిషన్ ఒకటే చెప్పింది, మద్దతు ధరకు 50% మద్దతు చేయాలని. అంటే ధాన్యం 3,100 కొనాలి, అలాగే మొక్కజొన్నలు 3,100 కొనాలి. కానీ కొంటున్నారా వీళ్ళు 2,000, 2,200, అంటే 700-800 లాస్కి అమ్ముకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో మరి కేరళలో ఇవాళ ధాన్యంకి మద్దతు ధరకి యాడ్ చేసి ఒక 700-800 వేస్తున్నారు, కాస్త గిట్టుబాటు అవుతుంది. ఈ ప్రభుత్వం ఎందుకు చేయదు ఆ పని? ఇవాళ ధాన్యానికి లేకపోతే మొక్కజొన్నలకు కానీ ఎటుకైనా మద్దతు ధరలు చాలట్లేదని కదా స్వామినాథన్ చెప్పింది. అవి అమలు చేస్తామని మోడీ కూడా చెప్పాడు కదా. ఆయనేమో అవి చేయకుండా ఆనాడు చెప్పి మోడీ గారు ఆ రోజు నేను వస్తే వాళ్ళు చేయలేదు, నేను స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానని చెప్పేసి అది మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. అది ఈనాటికి అమలు జరగదు, 11 ఏళ్ళు అవుతున్నా. పైగా 6,000 ఇస్తున్నాడు. 6,000 ఇస్తానని చెప్పారు ముందు. ఇది PM కిసాన్ సన్మాన్ ఇది 6,000 ఇస్తున్నాడు. ఎందుకు 6,000? నెలకు 500, 12 నెలలకి 12,500 6,000. 500 వాళ్ళ ఇంట్లో టీకి సరిపోతాయి, ఆ రైతులకి టీ తాగడానికి సరిపోతాయి పొద్దున్నే. ఎందుకు ఇట్లా అవమానిస్తున్నాడు ఆయన మోడీ? అందుకని పేరేమో రైతు ప్రభుత్వాలు, చేసేవన్నీ కూడా రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని కూడా తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. ఇవాళ సన్నకారు రైతులు మన దేశంలో ఎక్కువ, 85% చిన్నకారు రైతులు. వాళ్ళని చూడాలి. మరి వాళ్ళు చూడకపోతే రేపు ఏమవుద్ది? ఈ దేశం ప్రధానమైన రంగం అది. రాష్ట్రంలోని కేంద్రంలో రాష్ట్రం అన్నింటిలో కూడా ప్రధానమైన ఈ రంగాన్ని లాభసాటిగా చేయాలంటే ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఆ శాశ్వత పరిష్కారం ఏంటంటే ఒక్కసారి బ్యాంకు రుణాలన్నీ కూడా రైతాంగం అన్ని రకాల రుణాలు రద్దు చేయాలి. అలాగే స్వామినాథన్ సిఫార్సు చెప్పిన C2+50 ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి వాళ్ళని అమలు చేయమనండి. రైతాంగానికి అప్పులు కావు, రైతాంగం ఆత్మహత్యలు చేసుకోరు, వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కుద్ది. కాబట్టి వాళ్ళ కార్పొరేట్లకు అదానికి అంబానీలకు అమ్ముడు పోయాడు మోడీ. వాళ్ళ శ్రేయస్సు చూస్తున్నాడు, కానీ మాటలే మాకు చెబుతున్నాడు, వాళ్ళ కడుపులు నింపుతున్నాడు. ఇవాళ 16 లక్షల కోట్లు మరి అప్పులు రద్దు చేశారు. రైతాంగాన్ని చేయమంటే ఎందుకు చేయరు? రైతు దేశానికి అన్నం పెట్టే రైతుకి ఎందుకు చేయరు? చేయాలి, కానీ వాళ్ళకి మనసు రావట్లేదు. మనసు పెడితే మార్గం దొరుకుద్ది. ఇది చేసే వరకు కూడా ఆల్ ఇండియాలో ఉన్నట్టు 500 సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి వాళ్ళ ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఈ మోడీ మెడలు వంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు బుడ్డి రమేష్ అండి, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడిని. మా ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సాగు చేసిన రైతులందరూ కూడా ఇంచుమించుగా అందరూ కౌలు రైతులే. వాళ్ళకి ఈ బకాయిలు ఈ 2 మాసాలుగా రాని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎంతగా అవుతున్నారా అంటే పిల్లల్ని స్కూల్కి పంపి ఇట్లా 10 రోజుల క్రితం స్కూల్ స్టార్ట్ అయితే పిల్లల్ని వాళ్ళకి అడ్మిషన్ చేయలేని పరిస్థితి. ఈ రకంగాను తర్వాత కౌలు కట్టకపోతేనే భూ యజమానులు చేలో దిగొద్దని, మరి పాత బకాయిలు కట్టలేదు, నువ్వు విత్తనాలు కొట్టు, అతను ఎరువులు కొట్టు, మళ్ళీ బయట తెచ్చిన నోటు బాకీలు వగైరా ఉండేయండి. ఇవన్నింటి నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు. ఈ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం ఈ పై అధికారులు మిల్లర్లకి కార్పొరేట్కి దాసోహం అంట మూలంగానే జరుగుతుందనేది రైతుల భావన. ఎందుకంటే ప్రతి రైతు ఈ అధికారులకి ఏదో ఒకటి ఇచ్చుకోవడానికి సాధ్యం కాని పరిస్థితి. అయితే మిల్లర్లు అయితే లంసంగా వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు ఇస్తున్నారనేది మా భావనగా కూడా అనిపిస్తుంది. కొనుగోలు చేసి 24 గంటలు డబ్బులు వస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పారు. అదేనండి, అప్పుడు చెప్పి తొలుత మురిపించారండి. తర్వాత ఇప్పుడు మొహం సాడేస్తున్నారు. పాలకవర్గంలో ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎక్కడ స్పందించట్లేదు. ఆయా పార్టీల నాయకులు కూడా గ్రామాల్లో ఏంట్రా మీ నాయకుడు ఏమన్నాడు రా అన్నా కానీ ఆడు తలకాయించుకొని బజార్ దాటిపోతున్నాడు, మేము ఇటొత్తంటే అడుగుతామని ఆ బజార్లో కూడా పోతున్నాడు. ఇట్లా మొహం సాటేస్తున్నారు తప్ప స్పష్టంగా ఇది ప్రజల్ని మోసం చేయటమే. రైతులను ముఖ్యంగా రైతులను మోసం చేసేసి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ రైతాంగాన్ని నెట్ట నిలువుగా దోపిడీకి గురి అవుతున్నాం. పండియటం ఒక ఎత్తు, పండించిన పంటను అమ్ముకోవడం ఒక ఎత్తు, అమ్మాక డబ్బుల కోసం రావడం,
ఏంటి పడిగాపులు చేలో అయితే కష్టపడతాం కానీ ఈ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి? మాకేంటి మా డబ్బులు మాకు ఎందుకు వేయరు అని చెప్పేసి 60 రోజులు అవుతుందండి. 60 రోజుల నుంచి ఈ ప్రజాధనం వీళ్ళ దగ్గర మూలుగుతుంది 1000 కోట్లు. వాళ్ళు ఇప్పుడు తీయమనండి, గతం సంగతి గత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అయిపోయింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు 11-12 మాసాలు అయిపోయింది ఆయనకి. మంచి ప్రభుత్వం అని రేపు వెళ్ళమట తిరుగుతామంటున్నారు. ఏం ముఖం వేసుకొని తిరుగుతారు? ఎట్లా సాధ్యమైంది చెప్పమనండి. ఏది మంచి ప్రభుత్వం అంటే ఏంటి? మంచి ప్రభుత్వం ఏ రకంగా మనకి ప్రజలకి ఏం చేశామని? మా ధాన్యం డబ్బులు మాకు ఇవ్వకుండా రైతులను మోసగిస్తా ఈ దళారీ వ్యవస్థకి వడ్డీలు వాళ్ళ వ్యాపారాలకి కార్పొరేట్ పీపుల్కి ఉపయోగపడే విధానాలు అవలంబించడానికి తప్ప ఎందుకంటే యోగాలో 350 కోట్లు తగలబెట్టుకోవడం ఏం ఉపయోగం? ఏంటి యోగా మేము చేయట్లే. శాలలో పార తీసుకొని గన నరుగుతుంటే ముక్కుతో పీల్చే గాలి చాలక నోటితో కూడా పీల్చుకుంటాం. అదే యోగా శ్వాస మీద ధ్యాసే కదా. ఆ ఒకవాక్యం ఏకవాక్యం కోసం ఎవడోనో ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత పైర్వీల కోసం చేసుకునేది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే అంశాలు కాదు. ఆ ఈవెంట్లు బదులు అలానా అన్ని శాఖల్లో అధికారులు ఈ 4 రోజులు మేము యోగాకి వెళ్ళాం. మీరు రావద్దు ఆఫీస్ కని కూడా చెప్పిన ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. అది మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. రెవెన్యూ తహసీల్దారులు ఎవరు కూడా మన ఆఫీసుల్లో లేరు. ఒక అటెండర్ మాత్రమే గేట్ కాడ ఉండి సమాధానం చెప్పాడు. ఏమంటే 21 తర్వాత కనిపించండి సార్, ఈ లోపు రావద్దు, వచ్చిన దానికంటే ఛార్జీలు అని నాతోనే చెప్పాడు. నాదే పని ఉంది జీకొండూరులో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను 18వ తారీఖున రాకాకంట రమేష్ గారు అన్నారు. ఇది పరిస్థితి. ఇట్లాంటి ఉద్యోగాల విధి నిర్వహణ చేయకుండా వాళ్ళకి ఏ వ్యాపకాలు కలిగి చేసి తద్వారా ప్రజలకి సౌలభ్యంగా ఉండటం, మేము ప్రజలకి చేరువుగా చేస్తున్నాం అనేది అంత పచ్చి అబద్ధం అండి. పైరవీలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కనపడతానే ఉంది బాహాటంగానే. ఇది గొంగట్టో ఉండి ఎంట్రుకలు వచ్చినాయి అన్నట్టుగా ఉంది తప్ప కష్టపడినోడికి న్యాయం చేయటంలో విఫలమవుతున్నాయి పాలక ప్రభుత్వాలు. వీటిని మనం గుర్తించి పాత్రికేయ మిత్రులారా మీరు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకా విస్తృతంగా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో మాకు చెప్పడం రాకపోయినప్పటికీ ఇంకా మిగతా విషయాలు మీ దృష్టికి వచ్చినవి కూడా చేరువు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప ఈ రకంగా అయితే మాత్రం ప్రజాస్వామ్యం కాదు. బడితండోడిదే బర్రె, కర్రండోడే మలేసుకుంటే నాకేదలు అంటాడు. అంతే నీ అయినా అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎట్లా జరుగుతుంది మరి? లేకపోతే 60 రోజులు 1000 కోట్ల రూపాయలు ఆ మిల్లర్ల దగ్గర ఆగిపోతే ఎవడోకి వాళ్ళ జీతాలు ఒక్కరోజు ఒక 10 రూపాయలు తగ్గితే వాళ్ళ జీతాలు ఏమంటారు? తీసుకుంటారా? రెవెన్యూ బిల్లు మీద స్టాంప్ వేసి సంతకం పెట్టరుగా, మొత్తం ఇవ్వాలి అంటారు. అదే కాంట్రాక్ట్ లేబర్లో మున్సిపల్ వర్కర్లకు అయితే 3-4 మాసాలు కూడా బకాయిలు ఉంటాయండి. మీరు ఆర్డబ్ల్యూఎస్సీ వర్కర్స్ని అడగండి గ్రామాల్లో, వాళ్ళు చెబుతారు ఏమంటే 4 రోజులు చేసాడండి, 15 రోజులు చేసాడండి అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ బాధలు ఇంటే అట్ట ఉండయి. ఏది కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇంకెక్కడండి మంచి ప్రభుత్వం? ఎవరికి మంచి ప్రభుత్వం? అదే 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 అడుగుతాం. మా ఇంటికి వస్తే నేను అడుగుతాను, మీ ఇంటికి వస్తే మీరు కూడా అడగాలి. స్థానిక ఎమ్మెల్యేకి తెలియట్లేదండి? అసలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఆయనకి? నాదెళ్ల మనోహర్ గారికి తెలియదండి? ఇక్కడికి వచ్చి ఈయనకి 15 రోజుల క్రితం రాష్ట్ర నాయకుడు జమలయ్య గారి ద్వారా మెమరాండం ఇచ్చాం. ఇక్కడ ఈ ఆఫీసులో త్వరితగతిన చేస్తామని చెప్పి అన్నారు. త్వరితగతిన అంటే ఎంత? 2 మాసాల తర్వాత, 6 మాసాల తర్వాత. ఇక ఆ డబ్బులు వస్తే రాకపోతే ఇప్పుడు సత్వర న్యాయం ఆలస్యంగా వచ్చే న్యాయం కూడా నష్టమే అన్నట్టు ఆలస్యంగా వచ్చే డబ్బుల మూలంగా కూడా మా డబ్బులు మేమే వడ్డీలు బయట కడుతున్నాం. ఈ డబ్బులు మాకు 60 రోజుల క్రితం వస్తే వడ్డీలు పడవగా మాకు? ఆలోచించండి మిత్రులారా. ఈ డబ్బులు 60 రోజులు మొంగలు వస్తే మా పిల్లలు అందరి పిల్లలు మళ్ళీ 20 రోజుల నాడే బడిలో చేర్చేవాళ్ళం, కట్టాల్సిన రైతుకు కట్టేవాళ్ళం, అప్పులలో కట్టుకునేవాళ్ళం. మళ్ళీ కొత్త అప్పులు పుట్టేవి మాకు. మా పర్వతం దెబ్బ తినకుండా మేము డబ్బులు ఆడుకున్నామని చెప్పి కూడా బాకీదారులు వచ్చి వెళ్ళమే తగులు ఆడుతున్నారు కొందరు ఇళ్ళకడరా. మేము రైతు సంఘం నాయకులుగా మేమే వెళ్ళి అరే రాలేదురా డబ్బులు నిజమేనయ్యా అని చెప్తేనే కొంతమంది ఆగారు. మా ఊరి వరకు నేను చెప్పా, వాళ్ళ డబ్బులు రాలేదు మీరు అడవుడు చేయొద్దు, వచ్చి నడుస్తాడులే, అరుచుకోవాల్సిన పని ఏముందని సామరస్యంగా మనం చెప్తాం. గ్రామాల్లో తెలిసిన వాళ్ళు కనుక ఇద్దరు ఈ డబ్బులు రాని మాట వాస్తవమే, అబద్ధం అని చెప్పేసి వాళ్ళు 5 డబ్బులు వాళ్ళకి ఇచ్చామని చెప్పమన్న పోని. ఇక అప్పుడు పిల్లలతో వచ్చాడు ఊహంటాం. అది ఇంకప్పుడు బాగుంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేయడం, మేము వ్యవసాయం చేయడం, ఏదో ఒకటి తెలిపోవాలి. ఎందుకు ఇక తడో పెడదు ఏడాసాడా ఈ లింక్ తెగపోతే ఎట్ట ఎవరిని నమ్మిస్తారు, ఎవరిని మోసం ఇస్తారు?